వదిలేస్తావా? ఒకటి చెప్పనా కళ్యాణ్, అందరూ నన్ను సెల్ఫిష్ పర్సన్ అని అంటారు. కానీ నిజానికి ప్రతి ఒక్కరూ వాళ్ల లైఫ్ విషయానికొస్తే సెల్ఫిష్ గానే ఆలోచించాలి. మనకేది ఆనందాన్నిస్తుందో ఆ పని మాత్రమే చెయ్యాలి. ఎవరికోసమో త్యాగాలు చేస్తూ పోతే చివరికి మనం ఒంటరిగా మిగిలిపోతాం. ఆ తర్వాత మిగిలేది బాధ మాత్రమే. అప్పుడందరూ వచ్చి నీ చుట్టూ కూర్చొని ఓదారుస్తారు కాని నీ ఒంటరితనాన్ని మాత్రం దూరం చేయరు. అక్కడ నువ్వు, ఇక్కడిది, ఇలా జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా నేను సెల్ఫిష్ గానే ఆలోచించి నీకిదంతా చెప్తున్నాను. నా చెల్లి బాధపడ్డం నాకిష్టం లేదు కాబట్టి నీకు చెప్పా. ఆ తర్వాత ఏం చేయాలో నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. ఇక ఈ కళ్యాణ్ అప్పుల్ని నమ్ముకొని ప్రయోజనం లేదు. నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి. అప్పు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటే నన్ను మర్చిపోతుందనుకున్నాను, కానీ ఇలా పెళ్లి వరకు వెళ్ళి కూడా నా గురించి ఆలోచిస్తూ బాధపడుతుందంటే ఇక నేను ముందడుగు వేయకపోతే నా ప్రేమకు అర్థమేమీ లేదు. అన్నయ్య చెప్పింది నిజమే. ఈ రెండు కుటుంబాల పరువు గురించి ఆలోచించి అప్పుని బాధపెట్టి నన్ను నేను బాధపెట్టుకుని ఇలా ఆగిపోవడం వల్ల మా ఇద్దరికీ నష్టమే జరుగుతుంది. ఏదైతే అదైంది. వెళ్ళి ఆ పెళ్లిని ఆపేసి నా మనసులో మాట అప్పుకి చెప్పి తను నొప్పించి తీసుకురావాలి. ఇదేంటి, తలుపుకి తాళం వేస్తుంది? నేను ఇంట్లో ఉన్నానని తెలిసి కూడా తాళం వేసుకుని వెళ్లారేంటి? రుద్రాణి, ఇంటికి తాళం వేసావు కదా, అసలు కంగారు పడుకో. తాళం వేసి ఆ తాళాన్ని కూడా నా తాళం గుర్తుకి పెట్టుకున్నా. కావాలంటే చూడు. ఇంటి నుండి వస్తూ ఇదొక మంచి పని చేసొచ్చాం. లేకపోతే టెన్షన్ పడుతూ చచ్చిపోయేదాన్ని. మరి సలహా ఇచ్చిందెవరు? నేను కదా. ఇప్పుడు బయటికెలా వెళ్ళాలి? హాయ్. హాయ్ సార్. చెప్పండి సార్. అది మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటి సార్, చెప్పండి. ఈ టైంలో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పక తప్పటం లేదు. మీరు అనవసరంగా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. నేను పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా సరే ప్రతి విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటాను. ఏదైనా సరే మీరు హ్యాపీగా చెప్పొచ్చు. దట్ రియలీ సౌండ్స్ గ్రేట్. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. ఐఎమ్ రాజ్. ఐఎమ్ శ్రీరామ్ సార్. నైస్ మీటింగ్ యూ. అయినా మీ పేరు తెలియని వాళ్ళు సిటీలో ఎవరుంటారు సార్? ఓ, అయితే నా తమ్ముడు కళ్యాణ్ కూడా మీకు తెలుసన్నమాట. తెలుసు సార్. లాస్ట్ టైం కోర్టులో జరిగిన గొడవ కూడా తెలుసు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది. నా తమ్ముడు మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, అప్పు కూడా నా తమ్ముడిని ఇష్టపడుతుంది. ఆ విషయం చెప్పకుండా ఫ్యామిలీ కోసం తని పెళ్లి చేసుకుంటుంది. లేదు సార్, మీరేదో